అంటే వాళ్ళు టీం ఎప్పుడు చేసుకుంటారు, వాళ్ళు ఒకరే వాళ్ళ కోసం మాత్రమే వాళ్ళు వచ్చింటారు. అలాంటి సింగిల్ ఫౌండర్స్ కింద ఎవరు ఒకరు ఇద్దరు ముగ్గురు ఎవరికి వాళ్ళు స్పాన్సర్ చేసిండ్రు, సింగిల్ ఫౌండర్స్ అనమాట. అలాంటి జీరో ఫౌండర్స్కు మనం ప్యాకేజెస్ తీసుకోమని చెప్పాం. చెప్తే సార్ మీకు ఇన్కమ్ రానివ్వండి, మీకు వచ్చాక తీసుకుంటామంటున్నారు. అలా కాదండి. జీరో ఫౌండర్ అయినా టీం ఉన్న ఫౌండర్ అయినా ఎవరైనా యాష్ గారి దృష్టిలో ఒకటే. 14,27,527 ఫౌండర్స్ ఉన్నాం. ఆయన దృష్టిలో అన్ని అకౌంట్స్ ఉన్నాయని మాత్రమే భావిస్తారు తప్ప ఆనంద్కు 5 అకౌంట్లు ఉన్నాయని, శరత్కు 10 అకౌంట్లు ఉన్నాయని, ఇంకొకరికి సింగిల్ అకౌంట్ ఉందని భావించరు. అవన్నీ మన పర్సనల్, అవి మన వ్యక్తిగతం. కానీ ఆన్ ప్యాసివ్ కంపెనీ దృష్టిలో మాత్రం జీరో ఫౌండర్స్ ఈజ్ జీరో ఫౌండర్స్, ఎవ్రీ ఫౌండర్ ఈజ్ ఏ హీరో. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఒకటే. ఎవరైతే ఓ ఫౌండర్స్గా ఉన్నవాళ్ళు, సింగిల్ ఓ ఫౌండర్స్గా ఉన్నవాళ్ళు, టీమ్స్ ఏవి లేకుండా ఎవరిని స్పాన్సర్ చేయకుండా వాళ్ళు ఒకరే ఫౌండర్షిప్ తీసుకున్నటువంటి వాళ్ళు, ఇమ్మీడియట్గా మీరు ప్యాకేజ్ అవకాశం ఉంది కాబట్టి ఆ ఓఎస్లో ఉన్న ఓ కనెక్ట్ ప్యాకేజ్ని ఎవరైతే ఇప్పుడు కొనుగోలు చేస్తారో, బై చేస్తారో, దే ఆర్ యూనిట్ టు విన్ ఇట్. యూనిట్ టు విన్ ఇట్ అంటే ఏంటో కూడా యాష్ గారు లాస్ట్ టైం చాలా క్లియర్గా చెప్పారు. వీఆర్ యూనిట్ టు విన్ ఇట్ అని మనం స్లోగాన్ని గొప్పగా చెప్తూ ఉంటాం. యూనిట్ ఎప్పుడైతే ఫౌండర్షిప్ తీసుకొని ఎన్డీఏ సిగ్నేచర్ చేశామో ఆ రోజే మనం యూనిట్ అయిపోయాం, లోపలికి వచ్చేసాం. విన్ ఇట్. ఇక మనం విన్ కావాలి అంటే ఏం చేయాలి? జస్ట్ మనం ప్యాకేజ్ తీసుకుంటే చాలు, వీఆర్ విన్ ఇట్ 100%. మనం ప్యాకేజ్ తీసుకుంటే చాలు, ఆటోమేటిక్ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం లింకప్ అయిపోతాం. మొత్తం రోబోటిక్ చేతిలోకి వెళ్ళిపోతాం. ఆటో పైలట్ మోడ్లో మనకు ఆటో పైలట్ రిక్రూట్స్, ఆటో పైలట్ టీమ్ బిల్డింగ్, ఆటో పైలట్ పేమెంట్స్, ఆటో పైలట్ ట్రాఫిక్, ఎవ్రీథింగ్ మనకు కంపెనీ చూసుకుంటుందండి. మనం చేసే అవసరం లేదు. ఇదొకటి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. టీం ఉన్న వాళ్ళ, టీం లేని వాళ్ళ సంబంధం లేదండి. ఎవ్రీ ఫౌండర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఆన్ ప్యాసివ్. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఆన్ ప్యాసివ్కి ఇంపార్టెంట్. ఎందుకంటే ఆన్ ప్యాసివ్లో ఉన్న ప్రతి ఒక్క ఫౌండర్ కూడా అక్కడ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఖాతా, ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితం ఉంటుంది, అద్భుతమైన జీవితం. బట్ అన్నీ కూడా టైం స్టాంప్ అండ్ డేట్ కింద తీసుకుంటారు. ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైం స్టాంప్ అండ్ డేట్ కింద తీసుకుంటుంది. మీరు ప్యాకేజ్ తీసుకుంటే చాలు. ప్యాకేజ్ తీసుకుంటే మాకు యూసేజ్ ఏం సార్? ఎస్, ఇప్పుడు మనకు సెప్టెంబర్ 1 నుంచి కంపెనీ మనకు అఫీషియల్గా కమర్షియల్ లాంచ్ చేసింది. ఆగస్టు 31 అయింది కమర్షియల్ లాంచ్. బట్ మనం సెప్టెంబర్ 1కి వచ్చాం మనందరం, మన ఇండియా. మనం సెప్టెంబర్ 1 అప్పుడు మనం ఫౌండర్షిప్ ప్యాకేజ్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు దాదాపుగా ఒక 14 రోజులు, 2 వీక్స్ దాకా టైం ఇచ్చారు యాష్ గారు ప్యాకేజెస్ తీసుకోవడానికి. అంటే మనకు మొత్తం ఓ వెరిఫికేషన్ మనకు రావడానికి, మనం ఓ వెరిఫికేషన్ చేసుకోవడానికి, ఆన్లైన్ మనం మెర్జ్ అవ్వడానికి, మనకి ఆన్లైన్ ట్రాఫిక్ కానీ ఆన్లైన్ ఇన్కమ్ కానీ మనకు కనిపించడానికి మన అకౌంట్లో మనం ఓ వెరిఫికేషన్ అయితే తప్ప చూడలేము. కాబట్టి మనకు దాదాపు 2 వీక్స్ దాకా టైం ఉంది. ఈలోపు ఎవరైతే ఓ ఫౌండర్స్ ప్యాకేజ్ని తీసుకుంటారో వాళ్ళు ఆ క్షణం నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి లింకప్ అయిపోతారు. అంటే ఈ రోజు నుంచి మీరు మనం ఓ వెరిఫికేషన్ చేసుకునే టైం వరకు ఖచ్చితంగా మీకు ఇప్పటి నుంచి అప్పటి దాకా వచ్చినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా వరల్డ్ వైడ్ కమర్షియల్ లాంచ్ అయింది కాబట్టి మన కంపెనీ వరల్డ్ వైడ్ ఏవైతే ఆన్ ప్యాసివ్ కంపెనీకు బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్లో మనకు 50% షేర్స్ను పంచుతుందండి కంపెనీ. ఇది మీరు దృష్టిలో ఉంచుకోవాలి. 100% చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. బెనిఫిట్స్ మీరు ప్యాకేజ్ తీసుకుంటేనే స్టార్ట్ అవుతుంది. అందుకే అన్నారు యాష్ గారు, యూనిట్ ఎప్పుడైతే ఫౌండర్గా వచ్చారో, ఎన్డీఏ సైన్ చేశారో ఆ రోజు మీరు యూనిట్ అయ్యారు. వినిట్ కావాలి అంటే జస్ట్ యూ టేక్ ఎ ప్యాకేజ్, ఎనీ ప్యాకేజ్ అన్నారు. మొట్టమొదటిగా మనకున్న ప్రస్తుతానికి మన ముందున్నటువంటి ప్యాకేజ్ ఓ కనెక్ట్ ప్యాకేజ్ మాత్రమే. దాన్ని మనం వినియోగించుకుంటే చాలు, యూనిట్ టు వినిట్. మనమే కాదండి, కస్టమర్స్ కూడా మాకు ఇన్కమ్ ఎప్పుడు వస్తుందో ఏమో, మేము ఏమన్నా చేసుకోవాల్సి వస్తుందో. ఓకే, చేసుకోండి, మీ ఇష్టం, మీ పర్సనల్ అది. మీరు ఎంతమందికి కస్టమర్స్కి మీరు ఇచ్చుకుంటే అంతమంది మీరు రీసెల్లర్ అవుతారు. అంతమంది కస్టమర్స్ మీ కింద వచ్చారంటే మీరు రీసెల్లర్ అవుతారు. ఏ కస్టమర్ అయితే ఎవరికైనా చెప్పినాడంటే అతను రీసెల్లర్ అవుతాడు. కాబట్టి కస్టమర్స్ కూడా ఫౌండర్స్కి వచ్చే బెనిఫిట్స్ రాకపోయినా మీరు కూడా అద్భుతంగా ఉండగలుగుతారు. మీ లైఫ్ సూపర్ డూపర్గా ఉంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్క నెట్ యూజర్ని కూడా గెలిపించాలనుకున్నారు యాష్ గారు. అది ఆయన డ్రీమ్. ఇట్స్ ఎ వెరీ బిగ్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఆన్ ప్యాసివ్ అనేది ఇట్స్ ఎ డన్ డీల్ ప్రాజెక్ట్.
మన కోసం సిద్ధంగా ఉంచినటువంటి ప్రాజెక్ట్. జస్ట్ ఇన్నాళ్లుగా మనం గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క అప్లికేషన్ యూజ్ చేసుకుంటూ వచ్చాం. ఇన్ని సంవత్సరాలు యూజ్ చేసాం. ఒక్క పైసా ఇన్కమ్ కూడా మనకి ఎవరికి లేదు. మనం జస్ట్ కస్టమర్స్. మనం మన సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే ఇంటర్నెట్ వస్తుంది. ఆ ఇంటర్నెట్ని మనం వాడుకుంటే కంపెనీ బాగుపడుతుంది. ఏ కంపెనీ, మీరు మీ మొబైల్ ఓపెన్ చేసి ఏ అప్లికేషన్ మీరు చూడగలుగుతారో ఆ కంపెనీస్కు లక్షల కోట్లు వెళ్తున్నాయండి. లక్షల కోట్లు వెళ్తున్నాయి. ఒక్క పైసా ఏ కస్టమర్కి కూడా ఇవ్వట్లేదు. ఏ కస్టమర్కి ఇవ్వట్లేదు. గూగుల్ కస్టమర్కి కానీ, వాట్సాప్ కస్టమర్కి కానీ, ఇన్స్టాగ్రామ్ కస్టమర్కి కానీ, ఫేస్బుక్ కస్టమర్కి కానీ. చాలామంది ఫేస్బుక్లో కొన్ని గంటల సేపు వెచ్చిస్తూ ఉంటారు. లైక్లు, షేర్లు కొట్టుకుంటా, ఫోటోలు పెట్టుకుంటా చాలా టైం గడుపుతూ ఉంటారు. ఒక్క పైసా ఇన్కమ్ రాదండి. జస్ట్ టైం పాస్. ఒక ఆన్ ప్యాసివ్లో మాత్రమే ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ డిస్రప్టివ్ టెక్నాలజీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, 3D ప్రింట్ టెక్నాలజీ, వర్చువల్ టెక్నాలజీ, IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ, హై టెక్నాలజీ, ఇట్లాంటివన్నీ కూడా మార్కెటింగ్ స్ట్రాటజిక్ ఉన్నటువంటి టెక్నాలజీ ఎక్సలెంట్. ప్రతి ఒక్కటి అండి ఇన్వాల్వ్మెంట్ చేసి మన వాళ్ళు మైగ్రేట్ చేసి ఇన్వెన్షన్ చేసి ఇన్నోవేటివ్గా మన కంపెనీని ప్రపంచానికి స్పాన్సర్ చేస్తున్నారు. మన యాష్ గారు ప్రపంచానికి పరిచయం చేసేసారు ఆల్రెడీ. ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1 మనందరం కూడా ఫౌండర్స్ మర్చిపోలేని రోజు, ప్యాకేజెస్ వదిలినటువంటి రోజు. కాబట్టి ఏ రోజైతే మనం ప్యాకేజ్ తీసుకుంటామో ఆ రోజు నుంచే వరల్డ్ వైడ్ మనము లింకప్ అయిపోతాం. ప్రపంచంలో ఉన్నటువంటి ట్రాఫిక్ ఎలిజిబుల్ అయిపోతాం. ఆ ట్రాఫిక్ నుంచి వచ్చే ఇన్కమ్కి కూడా ఎలిజిబుల్ అయిపోతాం. కాబట్టి ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎవరు ఊరికే చెప్పరు సీనియర్స్. మీకు ఎవరైనా చెప్తే వాళ్ళ మాట వినండి. వాళ్ళు సీనియర్స్ కాబట్టి మీకంటే ఎక్కువ సమయం ఆన్ ప్యాసివ్ కోసం వాళ్ళు వెచ్చిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాట వినడం ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి మీ పరిస్థితి ఖచ్చితంగా విని తినాల్సిందే. ఇంకొంతమంది ఏమంటున్నారంటే, సార్ బ్యాంక్ కార్డ్స్ ఛార్జెస్ కోసం వీళ్ళు ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు. ఎవరు ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారండి? అలా ఎవరు చేయరండి. ఎవరు చేయరు. ఎవరు చెప్పారు మీకు ఎక్కువ చేస్తున్నారని? 13,000 మనం 13,000 మినిమం అనుకున్నాం. మనమైతే 13,000 అనుకున్నాం. $143కి అయ్యే ఖర్చు 10,096 రూపాయలు లేదా 11,000 చిల్లర పడుతుంది. అప్పుడు ఉన్నటువంటి ఆన్లైన్ డేటా మనం ఎప్పుడైతే బై చేస్తాం ఆ టైంలో ఉన్నప్పుడు అప్పుడు ఆన్లైన్లో ఏం ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ ఈ ప్రజెంట్ 83.67 ఉంది. $83.67 ఉంది ఒక డాలర్ ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్లో. మీరు క్యాల్కులేట్ చేసుకోండి ఎంత అవుతుంది. 84 రూపాయలు వేసుకోండి. 84 రూపీస్ ఇంటూ వేసుకోండి. $143 అంటే ఎంత అవుతుంది అనేది. దాని మీద ఎక్స్ట్రా ఛార్జెస్ ఎందుకు వస్తున్నాయి 2,000 దాకా అంటే ఒక్కొక్క బ్యాంకు ఒక్కోలా ఛార్జ్ వేస్తుంది అనమాట. HDFC బ్యాంకు దాదాపుగా 12,000 రూపాయల దాకా వేస్తుంది. IDFC బ్యాంకు 12,800 రూపాయలు వేస్తూ ఉంది. 13,000 దాకా వస్తుంది కొంతమందికి. అంటే ఇలా డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతున్నాయండి. బ్యాంకింగ్ ఛార్జెస్, హ్యాండ్లింగ్ ఛార్జెస్ అన్నీ వేస్తున్నారు కాబట్టి బ్యాంక్స్కి పే చేస్తున్నారు. ఆటోమేటిక్ GST అన్ని కట్ అవుతున్నాయండి వాళ్ళకు. $143 ఉన్నప్పుడు మీ అకౌంట్ వాళ్ళు యాక్టివేషన్ చేసే టైంలో వాళ్ళకు కట్ అవుతుంది. ఆ కార్డు తీసుకొని చేసి ఆపరేటింగ్ చేసే అటువంటి లీడర్కి కట్ అవుతుంది. ప్లస్ మీరేమనుకుంటున్నారంటే అతనేమో ఎక్స్ట్రా ఛార్జెస్ వేసి అతను తీసుకుంటున్నాడేమో అనుకుంటున్నారు. అది అబద్ధం. నమ్మద్దండి ఈ మాటలన్నీ. ఎవరో ఫ్రాడ్ స్టార్స్ చెప్తున్నారు మీకు ఆ మాటలన్నీ. వాళ్ళు యూజ్లెస్ ఫెలోస్. అట్లాంటి బ్రెయిన్లెస్ ఫెలోస్ మాటలు మీరు వినొద్దండి. చాలామంది ఇట్లాంటి వెర్రివాగులు వాగే వాళ్ళు చాలామంది ఉన్నారండి. కిక్అవుట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లాంటి వాళ్ళని ఈడియట్స్ చాలామంది ఉంటారు మన చుట్టూ. కిక్అవుట్ చేయండి ప్లీజ్. కిక్అవుట్. వాదపోదాలు పెట్టుకోకండి అలాంటి వారితో. కిక్అవుట్ చేసేసేయండి. సింపుల్. బ్యాంక్ కార్డ్ ఛార్జెస్ ఇవే కాదండి, డైలీ ఛార్జెసే కాదండి. ఇప్పుడు మనం అకౌంట్ యాక్టివేషన్ చేసే టైంలో పడే ఛార్జెసే కాదండి, మంత్లీ ఛార్జెస్ కూడా ఉంటాయి. 1,700, 1,800, 2,000 కూడా ఛార్జెస్ పడ్డాయి నాకు లాస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు. ఆ మంత్ నాకు అక్టోబర్లో నేను చేశాను రిజిస్ట్రేషన్స్ అన్ని. నవంబర్ ఎండింగ్లో, డిసెంబర్లో, జనవరిలో, ఫిబ్రవరి వరకు కట్ అయ్యానండి నా బ్యాంక్ ఛార్జెస్. నాకు నేను ఎవరిని అడగాలి? అమౌంట్ ఇస్తారా మీరు? ఛార్జెస్ పడ్డాయంటే ఇస్తారా? ఇవ్వరు కదా. మరి అదేనండి, మీ బ్యాంక్ కార్డు ద్వారా చేస్తే మీకు 13,000 అంటే మీకు 11,000 అయిందనుకోండి, 12,000 అయిందనుకోండి, మిగిలిన డబ్బులు మీ దాంట్లోనే ఉంటాయి. కానీ ఒక లీడర్ చేస్తున్నాడంటే అతను మీ ఒక అకౌంట్ కాదు చేసేది, చాలా అకౌంట్స్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఎక్కువగా డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింటాయి కాబట్టి ఆయన కార్డు లిమిటేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయింటుంది కాబట్టి ఆయనకు ఛార్జెస్ ఎక్కువగా పడుతూ ఉంటాయి. మనం అర్థం చేసుకొని కోఆపరేట్ చేసి ఈ టైంలో అందరూ సామరస్యంగా కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలండి. మానవత్వం అంటే ఇదేనండి. డబ్బు కోసం డబ్బు ముఖం చూడడం కాదు, మనిషి ముఖం చూడండి. మీకోసం ముందుకు పడి నేను చేస్తాను, నేను ఉన్నా కదా, నీకు ఎందుకు ధైర్యం చెప్పేటువంటి లీడర్ చేయి పట్టుకోండి, ముందుకెళ్తారు. ఎందుకు ఇబ్బంది పెడతారండి? ఇంతేనండి, ఈ విషయం చెప్పడం కోసమే ఈ ఆడియో చేశానండి. దయచేసి దీన్ని మీకు తెలిసినటువంటి ఫార్వర్డ్ చేసి హ్యాపీగా ఉండండి ఫౌండర్స్. జై ఆన్ ప్యాసివ్.